ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్, మెటలర్జీలో లాస్ట్ స్టెప్ లో ఉన్నాం, రీఫైనింగ్. ఫైన్ అంటే ఏంటి? చాలా గట్టిగా బాగుంది. దాన్ని రీఫైన్, తిరిగి బాగు చేయటం. ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం. ఇక్కడ మనకు క్రూడ్ రిడక్షన్ లో మనకు క్రూడ్ మెటల్ దొరుకుతుంది. క్రూడ్ మెటల్ అంటే మనకు దాదాపు దాంట్లో ఒక చాలా పర్సెంటేజ్ మనకి మెటల్ దొరుకుతుంది. బట్ దాంట్లో పాటు బయటకు విడదీయలేని ఇంప్యూరిటీస్ ఉంటాయి. కొన్ని మెటల్స్ బయటకు తీయలేని గట్టిగా సాలిడ్ గా ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఐరన్ అనుకోండి, ఐరన్ తో పాటు వేరే మెటల్, అల్యూమినియం కావచ్చు, లేకపోతే ఇలాంటివి, ఆ మెటల్ గట్టిగా లోపల అటాచ్ అయిపోయింది. ఎంత గట్టిగా తీసినా కూడా బయటకు రాదండి, ఎంత తీసినా రాదు. అలాంటప్పుడు మనం రీఫైనింగ్ అనే ప్రాసెస్ లోకి వెళ్తాం. ఈ రీఫైనింగ్ ప్రాసెస్ లో లాస్ట్ మీకు ఒక చిన్న స్టోరీతో చెప్పాను, కరెక్ట్ చేస్తూ వచ్చాను. ఆటో డ్రైవర్, ఆయన భార్య, ఆయన ఒక కూతురు, కొడుకు. కూతురు ఏ క్లాస్? ఒక 10 years అండి. కొడుకు 10th క్లాస్ అంటే 15 years. ఆటో డ్రైవర్ అయినా ఆయన ఒకసారి వెళ్తూ ఉన్నారు. ఏ దాంట్లో? ఆటోలో వెళ్తున్నారు. ఆటోలో వెళ్తుంటే ఉన్నట్టుండి 2 టైర్స్ పంచర్ అయిపోయాయి. ఒక టైర్ అయితే స్టెప్ ని తీసుకొని బిగించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ 2 టైర్స్ కాబట్టి ఉన్నట్టుండి వెనకనే ఒక పెద్ద గ్యాంగ్ వస్తుంది. వాళ్ళు వచ్చేసి రాని, మేము కూడా మిమ్మల్ని అలాగే తీసుకెళ్తామని చెప్పేసి ఒక పెద్ద లోపలికి వెళ్తే బయటకు రాలేమండి. ఆ విధంగా ఓపెన్ చేయడం, ఓపెన్ చేసి లోపలికి వెళ్తే బయటకు రాలేరండి. ఎలా తీసుకెళ్తారు వాళ్ళని? కళ్ళకు గంతలు కట్టి క్లోరోఫామ్ వేసి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రెస్సింగ్ ఆఫ్ 4 దగ్గర నుంచి ఇక్కడ ప్రతి స్టేజ్ లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ప్రతి పనిలో కూడా వాళ్ళని వాడుకుంటున్నారండి. రీఫైనింగ్. వాళ్ళ భార్యను తీసుకెళ్లారు. వాళ్ళ భార్యను తీసుకొని పెద్ద టబ్ అండి. టబ్ అంటే మామూలు చిన్న టబ్ కాదు, చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో అఖండ మూవీలో మనకి ఒక 20 feet వరకు కాపర్ ఉంటుంది. 20 feet నుంచి కిందకి యురేనియం అంటే చాలా ఎక్స్ప్లోజివ్ అండి. అందుకే దాని వల్ల చాలా డిసీజెస్, డిఫాల్ట్స్ అనేటివి అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పీపుల్ అందరికీ అలా ఉంటుంది. మరి అంత ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి కాపర్ ని 20 feet వరకు కాపర్ ఉంటుంది. ఆ కాపర్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు? ఇలా ఇక్కడ మొత్తము కాపర్ కూడా చాలా, ఇప్పుడు మనం చెప్పేటివన్నీ కూడా చాలా హై టెంపరేచర్ లో ఉంటాయి. హై టెంపరేచర్ అంటే ఎంత హై టెంపరేచర్ అంటే అక్కడ ఉన్న ఇలాంటి ఐరన్ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, మోల్టెన్ స్టేట్ లో ఉంటుంది. అలాంటి కాపర్ దాంట్లో ఇక్కడికి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, దాంట్లో దాదాపు 90 to 95% వరకు ప్యూర్ ఉంటుంది. బట్ కొద్దిగా లైట్ గా ఇంప్యూరిటీస్ ఉంటాయి. దాన్ని బయటకి ఎలా తీయాలంటే ఈమెకి ఏం చెప్పారంటే, ఏమ్మా నువ్వు నిలబడి ఒక మొద్దు తీసుకో, గ్రీన్ ఒక లాగ్ ఏం తీసుకోన్నారు? ఒక మొద్దు తీసుకొని దీన్ని కలపాలి. దీంట్లో అంతా కాపర్ ఉంది. ఏంటుంది? ఇదంతా కాపర్. ఎలాంటి స్టేట్ లో ఉంటది? స్టేట్. మనం కేసరిబాద్ చూస్తే ఎలా ఉంటది? లిక్విడ్ స్టేట్ లో. లేకపోతే పాయసం మనం చూస్తాం కదా, దాన్ని తిప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ విధంగా తిప్పాలండి. లేడీస్ ఇలాంటి పనులు బాగా చేస్తారు కాబట్టి వాళ్ళ భార్యకి పని అప్పగించారండి. ఒక మొద్దు తీసుకొని ముందుగానే చెప్పారు గ్రీన్ లాగ్ తీసుకొని. ఆమె ఎండిండేది బాగా ఎండిండేది తీసుకుందండి మొద్దు. పచ్చిగా చెప్పాలంటే పచ్చి మొద్దు తీసుకోమని చెప్పినారు, కానీ ఆమె ఎండిపోయినది తీసుకుంది. అది హై టెంపరేచర్ లో ఉంటది. ఆ టెంపరేచర్ కి ఇలా కలియ తిప్పుతూ అది బాగా హీట్ ఎక్కి కాలిపోతుందండి. ఆ మొద్దంతా కాలిపోతుంది ఆ హీట్ కి. ఎండిన మొద్దు గ్రీన్ తొందరగా కాలిపోతుంది కదా, అందుకే అక్కడ ముందే చెప్పాముగా గ్రీన్ లాగ్ తీసుకోమంటే నువ్వు బాగా ఎండిపోయేది తీసుకున్నావు అన్నారు. తర్వాత అది బాగా కాలిపోయింది, మొత్తం చేతి వరకు వచ్చిందండి. ఆమె చేతితో ఇలా పట్టుకుని తిప్పుతుంటే చేతి వరకు ఆ మంట వచ్చేసింది. ఉన్నట్టుండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది. ఆ ఎర్ర నిప్పు ఎట్లుంటుందో ఆ విధంగా అయిపోయింది. ఉన్నట్టుండి వదిలేస్తుందండి. ముందే చెప్పాము కదా, ఇక్కడ ఒక్కొక్కరికి వాళ్ళు ఏ పని చేస్తారో ఆ పని అప్పగిచ్చారండి. ఇది అమ్మాయిలు చేసే పని కాబట్టి వాళ్ళ అమ్మకి ఇచ్చారు, ఆటో డ్రైవర్ భార్యకి. తర్వాత గ్రీన్ లాగ్ తీసుకున్నారు. తీసుకొని ఆమె ఇలా కలయరిపుతా ఉంది.
కలే తిప్పుతున్నప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా గ్యాస్ ఫామ్ లో వెళ్ళిపోతున్నాయండి ఇంప్యూరిటీస్. గ్యాస్ రూపంలో కొన్ని ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ పైన ఒక తెట్టులాగా ఏర్పడుతుంది. ఎందుకో ఈ ప్లేస్ లో ఒక తెట్టులాగా ఏర్పడుతుంది. ఒక తెట్టు మామూలుగా మీకు ఒక ఫీల్ రావాలంటే మనం టీ తాగేటప్పుడు అది ఆరిపోయిన తర్వాత దాని పైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది కదా, అదే ఆ విధంగా అండి. దీన్నే స్కమ్ అంటారు. ఏమంటారు? లేకపోతే దీనికే ఇంకో పేరు స్లాగ్. ఏంటి? స్లాగ్. దీంట్లో మనకి ఇదంతా దీంట్లో ఏముంది? మోల్టెన్ స్టేట్ లో. యాక్చువల్ గా బ్లిస్టర్ కాపర్ అంటే దాంట్లో కొద్దిగా ఇంప్యూరిటీ వేస్టేజ్ కూడా మిక్స్ అయ్యింది, అంటే వేరే మెటీరియల్ కూడా మిక్స్ అయ్యింది. ఎక్కువగా మిక్స్ అయ్యేది ఆక్సిజన్ తో మిక్స్ అవుతుందండి. కాపర్ ఆక్సిజన్ మిక్స్ అయ్యి కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఎందుకు ఇక్కడ ఇది చాలా ఓల్డెస్ట్ మెథడ్, చాలా పూర్వకాలం నుంచి, ఇది రాజుల కాలం నుంచి ఇదే మెథడే వాడుతున్నారు. చాలా ఓల్డెస్ట్ మెథడ్. ఇలాంటి ఒక పచ్చి మొద్దునే తీసుకుంటారు. పచ్చి మొద్దునే ఎందుకు తీసుకుంటున్నారు అని ఇక్కడ ఒక కిటుకు ఉంది, ఒక టెక్నిక్ ఉందండి. ఈ పచ్చి మొద్దు వాడడం ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే ఇక్కడ కాపర్ తొందరగా రియాక్ట్ అయిపోయి ఏమైపోతుంది? కాపర్ ఆక్సైడ్ అయిపోతుంది. పైనంతా ఒక తెట్టు లాగా ఏర్పడింది. ఏం ఏర్పడింది? స్లాబ్ లాగా ఏర్పడింది. ఇలా తిప్పుతుంటే కొన్ని ఏమో గ్యాస్ లాగా వెళ్ళిపోయాయి, ఇంకొన్ని ఏమో ఇంప్యూరిటీస్, కొన్ని కరిగిపోయేవి ఉంటాయి, కొన్ని పైన ఒక తెట్టు లాగా ఏర్పడినాయండి. దీన్ని మనం ఈజీగా తీసేయచ్చు. ఆమె డ్యూటీ ఏంటంటే ఆ స్కమ్ ని, ఆ స్లాగ్ ని ఇలా పైన నుంచి ఇలా తెట్టు లాగా తీసేసి పక్కకి వేసేయాలి. అప్పుడు మనకి ప్యూర్ కాపర్ దొరుకుతుంది. ఆ ప్యూర్ కాపర్ కూడా దాదాపు 95% to 100% ఉంటుంది ఆ కాపర్. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రీన్ వుడ్ నే ఎందుకు వాడతామంటే ఆ గ్రీన్ వుడ్ నుంచి హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతాయండి. గ్రీన్ వుడ్ నుంచి ఒక పచ్చి మొద్దు, ఆ పచ్చి మొద్దు నుంచి హైడ్రోకార్బన్స్, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు కానీ జనరల్ గా ఏంటంటే మీథేన్ అనే ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మామూలుగా మనము కట్టెలు మంచేసి దాని నుంచి పొగ వస్తుందిగా, కానీ పచ్చి మధ్యలో పచ్చివి కనుక మనము మంచేస్తే మనకి ఈ గ్యాస్, ఇది కార్బన్ కాంపౌండ్స్ లో వస్తుంది. హైలైట్ మీకు లేదు. మీథేన్, ఆ గ్యాస్ పేరు ఏంటి? మీథేన్ అనే గ్యాస్ ఏమవుతుందంటే దీంట్లో నుంచి జస్ట్ ఇలా స్కమ్ తీసేస్తున్నామే, అతని బార్ జస్ట్ తీసేసి సైడ్ చేసి వెంటనే ఆక్సిజన్ ఉండేసి వెంటనే దానికి టచ్ అయిపోయి కాపర్ ఆక్సైడ్ అయిపోతుందండి. ఒకవేళ ఇక్కడ మనము ఈ పచ్చి మొద్దు కనుక వాడకపోతే వెంటనే ఏమైపోతుంది? ఈ కాపర్ అనేది ఏమైపోతుంది? కాపర్ ఆక్సైడ్ అయిపోతుంది. అందుకే ఈ పచ్చి మొద్దు నుంచి మీథేన్ అనే ఒక గ్యాస్ వస్తుంది. రిడక్షన్ ఈ కాపర్ ని ఇక్కడ ఆక్సిజన్ తో కలవనీయకుండా చేస్తుంది. ఏంది? ఎందుకు? ఏమొస్తుంది దాని నుంచి? హైడ్రోకార్బన్స్ వస్తాయి. హైడ్రోకార్బన్స్ ఈ కాపర్ ని ఆక్సిజన్ తో కలవకుండా అడ్డం పడతాయండి. ఈ విధంగా ఆక్సిజన్ తో కలవకుండా చేస్తుంది. ఓకే, క్లియర్? yes sir. దీన్ని పోలింగ్ అంటారండి. ఏమంటారు? ఈ ప్రాసెస్ పోలింగ్. క్లియర్ చేయలే? yes sir. తర్వాత నలుగురికి ఒక్కో పని అప్పచెప్పారు. తర్వాత వాళ్ళ కొడుకుని పిలుచుకెళ్ళేసి చాలా పెద్ద వాటర్ ఫిల్టర్ ఉంటుందిగా, అంత పెద్దదండి, పెద్ద ఇలా ఉంటుంది. దీంట్లో జింక్ లేకపోతే మెర్క్యూరీ చూస్తారా? yes sir. జస్ట్ బాయిల్, ఇక్కడ దీన్ని డిస్టిలేషన్
దీంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జింక్ తీసుకుందాం. ఏంటి జింక్ అనేది తీసుకున్నాం. పైన ఒక లిడ్ పెడతారు. ఏంటి లిడ్ లాంటిది పెట్టారు. కింద హీట్ చేస్తారండి. కింద హీట్ చేస్తుంటారు. వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ కదా, ఆటో డ్రైవర్ వాళ్ళ అబ్బాయి 10th క్లాస్. కిందకి పోయి హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత మళ్ళా నిచ్చెన వేసుకొని పైనకి ఎక్కాలి. పైనకి ఎక్కిన తర్వాత దీంట్లో జింక్ సంబంధించిన మొత్తం క్రియేట్ మనకి వస్తుంది కదా, అదంతా కూడా దీంట్లోకి వేస్తారండి. పెద్ద దాన్ని ఏమంటారు, పెద్ద ఫర్నెస్ మాదిరి ఉంటుంది. దీంట్లో జింక్ వేసేస్తారు. హీట్ చేస్తా అంటే కొద్దిగా, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంప్యూరిటీ కూడా ఉంటుందండి. ఏముంటుంది? ఈ ప్రాసెస్ డిస్టిలేషన్ అంటారు. ఏమంటారు? డిస్టిలేషన్ ఈజ్ నథింగ్ బట్ బాయిలింగ్. డిస్టిలేషన్ నథింగ్ బట్ అంటే బాయిలింగ్, బాగా హీట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 400 degrees సెంటిగ్రేడ్ అనుకుందాం. ఇది ఇంప్యూరిటీస్ వచ్చేసి 1000 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ అబ్బాయి వచ్చేసి హీట్ చేస్తున్నాడు. కింద నుంచి హీట్ చేస్తుంటే దీంట్లో ఏది తొందరగా ఎవాపరేట్ అవుతుంది? ఏది? జింక్. అప్పుడు అంటే ఇదే టెంపరేచర్ కదా, జస్ట్ అప్రాక్సిమేట్ జస్ట్ చెప్తున్నా అంతే మీకు ఎగ్జాంపుల్ గా. ఇది 1000 degrees సెంటిగ్రేడ్ ఇంప్యూరిటీ. రెండిట్లో ఫస్ట్ ఏది ఎవాపరేట్ అవుతుంది? జింక్ వచ్చేసి దీని యొక్క మెటల్ పైన వచ్చి ఇట్లా జస్ట్ ఇలా అతుక్కుపోతాయండి. ఇక్కడ లిడ్ ఉంది కదా, ఆ లిడ్కి ఇలా జస్ట్ అతుక్కుపోతాయి. అతుక్కుపోయిన దాన్ని ఆ అబ్బాయి ఏం చేయాలంటే మెల్లగా తీసేయాలి, పడిపోకుండా. దాంట్లో స్లోగా తీసి బయట పెట్టేసి ఆ జింక్ ప్యూర్ మెటల్ ఉంది. జింక్ ప్యూర్ మెటల్ ని పూర్తిగా తీసేసి సైడ్ తీసుకోవాలి. ఒక ఫర్నెస్ లేకపోతే ఒక బాక్స్ లెక్క తీసుకోవాలి. ఆ అబ్బాయి డ్యూటీ. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ అని చెప్తారు. తర్వాత తీసినప్పుడు పడిపోతాయి కదా సార్, దానికి సెటప్ ఉంటుంది. అంటే పడిపోకుండా అలాంటి లిడ్ వాడతారు. తర్వాత నెక్స్ట్ చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏం తెలుసు పాపం అనేది చిన్న వర్క్ ఇచ్చారు. ఏంటంటే ఇలా స్లోప్ గా ఉంటుందండి. ఈ యాంగిల్లో ఉంటుంది స్లోప్ గా. దీన్ని లిక్వేషన్ అంటారు. ఏమంటారు? లిక్వేషన్. ఇలా స్లోప్ గా ఉంటుంది. ఇక్కడ టిన్ అనే మెటల్ ఇక్కడ వేస్తారు. ఇలా ఉంటుందండి. ఇక్కడ అంతా టిన్ మెటల్ వేస్తారు. ఇక్కడ లైట్ గా హీట్ చేస్తారండి. ఇక్కడ లిక్వేషన్ అంటే ఏం లేదండి, మనం కొవ్వొత్తుని మనము క్యాండిల్ వెలిగిస్తే జస్ట్ లైట్ గా ఇలా కిందకి జస్ట్ ఇలా కింద పడిపోతుంది లిక్విడ్ మాదిరి. ఇక్కడ కూడా సేమ్ లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది టిన్కి. మెల్టింగ్ అంటే జస్ట్ అట్లా జస్ట్ కొద్దిగా హీట్ చేసిన వెంటనే కరిగిపోతుందండి టిన్. అంటే ఇక్కడ ఎలాంటప్పుడు వాడతామంటే ఒకటి హై బాయిలింగ్ మెటల్, ఇంకోటి లో బాయిలింగ్ మెటల్, రెండింటిని మిక్స్ అయ్యి ఉన్నప్పుడు ఈ మెటల్ ని వాడతాం. ఇక్కడ టిన్ తీసుకుని, ఇదంతా టిన్ అండి. ఇలా ఉంటుంది స్లోపీ ప్లేస్. కింద నుంచి హీట్ చేస్తారు. జస్ట్ లైట్ గా హీట్ చేస్తేనే ఈ టిన్ ఏమైతుంది? కరిగిపోతుంది. మిగతా మెటల్ ఏమో అలాగే ఉంటుందండి. అది ఇక్కడ కింద ఒక బౌల్ లాంటిది పెట్టేసి ఆ అమ్మాయి పట్టుకోవాలి. ఇందులో టిన్ కరిగి స్లోగా అలా కొవ్వొత్తి కరిగి ఎలా కింద పడుతుంది సేమ్ అలాగా ఇక్కడ పడుతుంది. ఇక్కడ అంటే మిగతా మెటల్ కూడా ఎలా వచ్చేస్తుందిగా, అలా రాకుండా ఇక్కడ ఒక జాలి లాంటిది ఏర్పాటు చేస్తారు. మామూలుగా మనకి ఒక చెరువు దగ్గర కానీ ఆ జాలీలు ఏర్పాటు చేస్తారు. ఎందుకో చేపలన్నీ వెళ్ళిపోకుండా జాలి ఏర్పాటు చేస్తారు. లేకపోతే మన ఇంట్లో దోమలు పోకుండా జాలి ఉంటుంది. ఆ విధంగా జాలి ఎందుకంటే ఇక్కడ ఆ లిక్విడ్ అంతా కూడా జస్ట్ ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి కిందకి వచ్చేస్తుంది. జాలి నుంచి ఇక్కడ కలెక్ట్ చేస్తుంది అమ్మాయి. రిమైనింగ్ మెటల్ అంతా వేరే ఇంప్యూరిటీ అంతా కూడా అక్కడ నిలిచిపోతుంది. ఈ విధంగా మన మెటల్ ని ప్యూర్ మెటల్ ని బయటకు తీసుకుంటాం. ఇక మనకి ఫైనల్ వెరీ 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 ఇంపార్టెంట్, క్లియర్ చేయనా? ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆయనకి పెద్ద డ్యూటీ ఇచ్చారు. ఎందుకంటే నీకేమన్నా కరెంట్ గురించి అడగండి, ఓ భలే ఉందన్నట్టు అక్కడికి వేసిపోయినారు అండి.
ఏం లేదు, ఇక్కడ ఒక పెద్ద రాడ్ లాగా ఉంటుంది, ఇది యానోడ్. తర్వాత ఇంకోటి స్ట్రిప్ లాగా ఉంటుంది, జస్ట్ చిన్నగా ఉంటుంది, ఇది క్యాథోడ్. రెండింటిని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నారు, ఇలా తీసుకొచ్చి ఇలా బ్యాటరీ. మళ్ళీ అనుకున్నాడు పోయి ఆడబడుతున్న కరెంట్ నాకేమన్నా అవుతుందేమో. మొత్తం అంతా కరెంట్ వర్కే అండి, ఇది మొత్తం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఆ బాధ్యత ఏం లేదు, జస్ట్ ఏర్కొనేది అక్కడ బాగా తీసుకొని తీసుకొని ఒకసారి ఆడుకోవచ్చు కూడా అవుతుందంతా. ఇక్కడ గేట్ పైన ఎక్కుతారు, ఎందుకంటే 10th క్లాస్ 15 ఏళ్ళు ఉంటే పైన ఎక్కుతారు, అందుకే మనకి ఆడియోటి ఇచ్చాడు. వాళ్ళకి కలుపుతారు కదా ఇంట్లో అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇది యానోడ్ అండి, ఏంటిది ఇది క్యాథోడ్. యానోడ్ అంటే ఇక్కడ మనకు ప్లస్ మైనస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యానోడ్ గా ఏం తీసుకుంటారు, క్యాథోడ్ గా ఏం తీసుకుంటారు, చాలా జాగ్రత్తగా వినండి. ఎలక్ట్రోలైట్ నెక్స్ట్. యానోడ్ గా మనకి ఫైనల్ గా మనకి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 4, దాన్ని బాగా కొద్దిగా క్లీన్ చేస్తారు. తర్వాత ఆక్సిడేషన్, తర్వాత రిడక్షన్, తర్వాత మనకు వచ్చిన మెటల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి కాపర్ ని తీస్తారండి, ఏంటి కాపర్ మెటల్ ని రిఫైన్ చేస్తారు. ఇక్కడ మొత్తం అంతా కూడా కాపర్ లో దాదాపు 90% వరకు ఉంటుంది, బట్ ఇంకా రిమైనింగ్ పర్సెంట్ వేరే మెటల్ మిక్స్ అయింటాయండి. ఆ మెటల్ వెరీ 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 ప్రీసియస్, వెరీ వెరీ వాల్యుబుల్. గోల్డ్, సిల్వర్, ప్లాటినం, టెలూరియం, ఇంత క్వాలిటీ ఇంత కాస్ట్లీ మెటల్స్ దీంట్లో ఉంటాయి, ప్యూర్ గా మిక్స్ అయి ఉంటాయండి, అందుకే అంత ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కనెక్షన్ ఇస్తాడు, కనెక్షన్ ఇవ్వాలంటే వాడు భయం అవుతుంది, కనెక్షన్ ఆడితే ఏమవుతుంది అది. ఇక్కడ పోయి బ్యాటరీ ఆన్ చేయాలి, అక్కడ ఒకటి అమ్మీటర్, అక్కడ రియోస్టాట్ అన్ని పెట్టింటారండి దీన్ని కనెక్షన్ చేసుకుని. మెల్లగా వాళ్ళు ముక్కొని జస్ట్ అట్లా ఆన్ చేస్తాడండి, ఆన్ చేస్తే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడైతే మనకి లాస్ట్ రిడక్షన్ తర్వాత వచ్చిండే ఆ మెటల్ బ్లిస్టర్ కాపర్ అంటే దాంట్లో కొద్దిగా ఇన్ఫినిటీ మిక్స్ అయింది, లైట్ గా అంత ఎక్కువగా ఆ మెటల్ ని ఇక్కడ తీసుకుంటారు. దాన్ని ఏం తీసుకోవాలి, ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తాడో, స్విచ్ ఆన్ చేస్తాడో వెంటనే ప్రాసెస్ మొదలవుతుంది. దీంట్లో నుంచి ఇది కాపర్, మొత్తం అంతా కాపరే కదా, కాపర్ 2+ అయాన్స్. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఏ ఎలక్ట్రోలైట్ గా ఏ సాల్ట్ తీసుకోవాలంటే ఇక్కడ ఏ మెటల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో కాపర్ కి సంబంధించిన సాల్టే తీసుకోవాలి, వేరే సాల్ట్ ఎందుకు తీసుకోకూడదు కూడా చెప్తా. ఏ సాల్ట్ అంటే సేమ్ అదే మెటల్ సంబంధించిన సాల్ట్, మెటల్ సాల్ట్. ఆ మెటల్ సాల్ట్ కూడా లైట్ గా ఒక యాసిడ్ కలపాలండి, ఎసిడిఫైడ్ మెటల్ సాల్ట్. ఎలాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ H2SO4. ఎందుకు అదే కలుపుతారంటే ఇప్పుడు మనము ఈ రియాక్షన్ చాలా ఫాస్ట్ అప్ చేస్తుంది, చాలా ఫాస్ట్ గా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, ఇటు నుంచి పెనుగొండ పోయి, పెనుగొండ నుంచి తర్వాత అనంతపూర్ పోయి, అనంతపూర్ నుంచి కర్నూలు పోయి, కర్నూలు నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ పోయి, అలా పోతే తొందరగా వెళ్తామా, లేకపోతే డైరెక్ట్ సూపర్ లగ్జరీ ఎక్కితే వెళ్ళిపోతామా? సూపర్ లగ్జరీ ఎక్కితే నువ్వు మార్నింగ్ దిగుతాం. దీంట్లో అయితే నువ్వు నెక్స్ట్ రోజు దిగుతావాడ. ఆడ మళ్ళీ బస్ కోసం 1/2 అవర్ వెయిట్ చేయాలా, మళ్ళీ ఆడ పనుకోవాలా, మళ్ళీ ఇంకొక ఆడ బస్ వచ్చిన పైన చూస్తా ఉండాలా, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఈ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా చేయాలంటే ఒక యాసిడ్ కలపాలి, ఎసిడిఫైడ్ మెటల్ సాల్ట్. ఇక్కడ మెటల్ ఏంటి, కాపర్. సాల్ట్ అంటే కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ ఇక్కడ లిక్విడ్ గా తీసుకుంటారు. ఎలాంటిది, లిక్విడ్ గా తీసుకుంటారు. ఇదంతా లిక్విడ్ అండి, కాపర్ సల్ఫేట్ లిక్విడ్. ఆ లిక్విడ్ ఉన్న ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఏంటి, ఆక్వాస్ అంటే
సాల్టే, కానీ ఇలాంటిది లిక్విడ్ లో తీసుకోవాలి సాల్ట్. యానోడ్ ఏం తీసుకున్నాం? కాపర్ కాపర్ ఇంప్యూర్ మెటల్. కాపర్ ఎస్ ఇక్కడ క్యాథోడ్ గా ప్యూర్ మెటల్ తీసుకోవాలి. ఇది ఎక్కడ దొరకదు, మనమే ఆల్రెడీ మన దగ్గర ఉండేది తీసుకోవాలి. ప్యూర్ గా కాపర్ ఉంటుంది, ప్యూర్ కాపర్, జస్ట్ ఒక లైట్ గా ఒక చిన్న రేక్ మాదిరి ఉంటుందండి, అలాంటి రేక్ తీసుకుంటే సరిపోతుంది. ప్యూర్ మెటల్ ని, ప్యూర్ కాపర్ అంతా ఇది ప్యూర్ కాపర్, అది ఆల్రెడీ మన దగ్గర ఉన్న దాన్నే క్యాథోడ్ గా తీసుకోవాలి. ఎక్కడైతే మనకు రిడక్షన్ లో వచ్చింటుందో దాంతో పాటు కొద్దిగా ఇంప్యూరిటీస్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయండి, ఎంత బయటకు తీయాలన్నా కూడా బయటికి రావు. అలాంటప్పుడు దీన్ని ఏమిగా తీసుకోవాలి? ఇట్లా ఏముంటాయి ఇంకా ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. ఈ ఇంప్యూర్ మెటల్ నుంచి ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేసి లైట్ ఆన్ స్విచ్ ఆన్ చేస్తామో ఒక ఇది Cu2+ గా దీంట్లో కరుగుతుందండి. సాల్ట్ లో కరిగేసి ఎక్కడికి వెళ్తుంది? క్యాథోడ్కి వెళ్తుంది. దీంట్లో ఎప్పుడైనా కానీ యానోడ్ అంటే రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ Cu2+, Cu2+ తర్వాత 2 ఎలక్ట్రాన్స్ రిలీజింగ్. ఇవి రెండు కూడా ఎక్కడికి పోతాయి? ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఇది కాపర్ రిలీజ్ చేసే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ఇలా వెళ్తాయండి, ఇందులో వెళ్తాయి. యానోడ్ నుంచి ఇలా బ్యాటరీ నుంచి ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? క్యాథోడ్. ఇది ఎలాంటి కాపర్? ప్యూర్ కాపర్. ఇది ఇంప్యూర్ కాపర్. ఇప్పుడు ఇంప్యూర్ కాపర్ లో దీంట్లో ఉన్న వేస్టేజ్ ఇంప్యూరిటీస్ అంతా అక్కడే ఉండిపోతాయి. ఎక్కడైతే ప్యూర్ ఉంటుందో ఈ ఎప్పుడైతే ఇక్కడ మన యానోడ్ క్యాథోడ్ ఒక ఎలక్ట్రోలైట్ ఏం తీసుకున్నాం ఇక్కడ? కాపర్ సల్ఫేట్. ఎలాంటిది? ఎసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్. ఎసిడిఫైడ్ కాపర్ ఎసిడిఫైడ్ అంటే ఏంటి? ఇక్కడ యాసిడ్ ఏం యాసిడ్ ఇక్కడ యూస్ చేస్తున్నాం? డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఎందుకు వేయాలి? అదే ఫాస్ట్ గా అది ఫాస్ట్ అప్ చేయడానికి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ యానోడ్ దగ్గరికి వెళ్తాయి. ఎప్పుడైనా కూడా ఈ యానోడ్ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది, అబ్జర్వ్ చేయడానికి. ఈ ఎలక్ట్రాన్స్ ని ఎప్పుడైతే యానోడ్ తీసుకుంటుందో ఇక్కడ మనం ఒక కనెక్షన్ చేసాం వైర్ ద్వారా, బ్యాటరీ ఇలా వెళ్తూ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ 2+, Cu2+ ఇక్కడికి వెళ్ళింది, 2 ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇక్కడ ప్యూర్ కాపర్ అనేది మనకి ఇక్కడ ప్యూర్ కాపర్ గా మనం రీఫైన్ చేసుకొని తీసుకుంటామండి. ఇది వానికి ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ తర్వాత మనకి వేస్టేజ్ ఇంప్యూరిటీస్ ఏముంటాయంటే ఇక్కడ కిందకు వచ్చి నిలిచిపోతాయండి. ఆ ఇంప్యూరిటీస్ అన్ని కూడా ఈ యానోడ్ కింద నిలిచిపోతాయి కాబట్టి దాన్ని యానోడ్ వుడ్ అంటారు. ఏమంటారు? యానోడ్ మోడ్. దీంట్లో ఈ యానోడ్ కింద నిలిచిపోతాయి కాబట్టి యానోడ్ వుడ్ అన్నారు. దాంట్లో బంగారు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, టెలురియం ఇవన్నీ కూడా దొరుకుతాయండి. కానీ దాని నుంచి ప్యూర్ సిల్వర్ బయట తీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం ఎంత 10 grams కాస్ట్? ఒక తులం గోల్డ్ అయితే 43,000. పోనీ 50,000 అనుకోండి. ఒక తులం గోల్డ్ 50,000. కానీ మనం దాన్ని బయట తీయాలంటే మనకి 55,000 అవుతుంది. 5,000 మన చేతిలో నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా దాని నుంచి తీసుకోవడానికి ట్రై చేయాలి. అంటే కాస్ట్ ప్రాసెస్ అన్నమాట. కాపర్ సల్ఫేట్ కాకుండా వేరే సాల్ట్ ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం సల్ఫేట్ ఇక్కడ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ సల్ఫేట్. ఇప్పుడు ఇది కాపరే ఇంప్యూరిటీ, ఇక్కడ కూడా కాపర్ తీసుకున్నాం. రెండింటికి సేమ్ మెటల్ కాపర్ సల్ఫేట్ అదే సొల్యూషన్ తీసుకోకుండా ఇప్పుడు నేను మెగ్నీషియం సల్ఫేట్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే ఇక్కడ మెగ్నీషియం అయాన్స్ కూడా క్యాథోడ్ దగ్గరికి పోతాయి కదా. అప్పుడు మళ్ళా దీంట్లో మెగ్నీషియం మళ్ళా అదుపుపోతుంది, మెగ్నీషియం మళ్ళా సపరేట్ చేయాలి, చాలా లాంగ్ ప్రాసెస్. కాబట్టి సేమ్ సాల్ట్ తీసుకుంటే సేమ్ సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే మన కాపరే వచ్చేసి తొందరగా మనం కాపర్ తీసుకుంటే